ఇచ్చేవా ఎక్కడికి? ప్లీజ్ 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 చెప్పరా బావ. రే సాంబార్ లేపేసినట్టు నీకెలా తెలుసు? రే మా అన్నయ్య చెప్పాడురా. ఇంతలో మీ అన్నయ్య నీకెందుకు ఫోన్ చేసి చెప్పాలి? అన్న షాప్ ముందు పడేశారు, అందుకే అన్న ఫోన్ చేశాడు. స్కెచ్ చేసి లేపేస్తారని నువ్వు నాతో ఎందుకన్నావు? రే నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు, అందుకే నిన్ను లేపేస్తారేమో అన్నారా. సాంబార్ స్కెచ్ చేసి లేపేస్తారని నీకెలా తెలుసు? రే సత్యం, నువ్వెందుకు నన్ను క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నావు? ఎరా రే, అన్న తమ్ముడు ప్లాన్ చేసి సాంబార్ లేపేశారు కదా, సాంబార్ మీరే చంపేశారా? తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడు సత్యం. 4 రోజుల్లో నాకు పెళ్లి, పట్టుపంచ చీర కొనడానికి వచ్చావు, నాకు వేరే పర్లేదనుకుంటున్నావా? ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వి, కొంచెం కేర్ఫుల్ గా ఉంటావని చెప్పాను. ఉంటే ఉండు, లేకపోతే పో. రే రే కమలు, పాత పక్కన మనసులో పెట్టుకుని డబ్బు సంపాదించొచ్చి కిరాయి మనుషులతో సాంబార్ లేపేశారు కదా. రే సత్యం, ఇలా చూడు, నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు, నేను చెప్పేది విను. ఉండరా, మీ ఇద్దరు గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? రే సత్యం. హలో, ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు? అదే, ఇంటికి వచ్చి శుభ్రాకి ఇవ్వకపోతే పెళ్లికి రానని చెప్పి బెదిరిస్తున్నాడు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు నాతో. అదేం లేదు, నువ్వురా. రే నా బావనే లేపేశావు కదా, నీ అంతు చూస్తాన్రా. నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టనురా. నువ్వు ఈ భూమి మీద ఎక్కడున్నా లేపేస్తాను. మేము ఎవరనేది కాకినాడకి చూపిస్తాం. అన్నా, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావన్నా. ఇంకో 4 రోజుల్లో నాకు పెళ్ళన్నా. రే నేను నీ పెళ్లి జరగనివ్వనురా. ఎవరు కమలు? అన్నయ్య పెళ్లి పని కదా, అందుకే ఫోన్ చేసి ఉంటాడు. ఒక నిమిషం చెప్పనయ్య. రే ఇక్కడ అల్లర్లు జరుగుతున్నారా? కాకినాడ రగిలిపోతోంది, షాపులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. ఆ సత్యం వెళ్ళి నువ్వు నేనే చంపావని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. వీడే సార్. వాడికి మన మీద పగేంట్రా? కాదన్నయ్య, నేనే వాడికి ఫోన్ చేసి చెప్పాను, నిన్ను స్కెచ్ చేసి లేపేస్తారా, కొంచెం కేర్ఫుల్ గా ఉండరా అని. దాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. అయ్యో, చిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ దండేసి దీంతో అంతా అయిపోయింది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. ఏంట్రా, జరగాల్సిన పనులను వదిలేసి 5 ఏళ్ల తర్వాత ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతోంది అనుకున్నాను. రే నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. షాప్ ముందు బాడీ పడేశారు అన్నావు. అంత్యక్రియలన్నీ పూర్తయిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు ఆ పంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాన్నని అందరినీ తీసుకుని మన మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అనవసరంగా గొడవలు ఎందుకు? రే నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు రాకూడదు, అర్థమైందా? ఏమైందండి? వెళ్ళి అందరినీ రెడీ అవ్వమను, వెళ్ళు. నేను ఫోన్ చేశాక బయలుదేరరా. సరేనా? సరేనే. రే నాగరాజును మాట్లాడుతున్నాను, ఇంటికి ఒక కాలేసిన పంపు. ఆడింటికి అన్న పోతున్నా. ఏం లేదు. చివరి వరకు ఏమైందని చెప్పనే లేదు నువ్వు. ఇప్పుడు దాని గురించి ఎందుకులే గాని, తర్వాత చెప్తానులే. మనం కాకినాడ ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వే తీసుకెళ్తానన్నావుగా. రేపే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఓకే? ఓకే. మళ్ళీ ఇదిగో, ఇందులో ఉన్నవన్నీ నీ బట్టలే, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. ఏ లోపలికి వచ్చి భోంచేసెళ్ళు. నువ్వు ఇంటికి వచ్చాక రోజు నువ్వే తినిపిద్ది. ఓకే బాయ్. హలో, నేను కాకినాడ ఇన్స్పెక్టర్ని. చెప్పండి సార్. కాకినాడలో సాంబ హత్య గురించి మీరు విన్నారా? విన్నాను సార్. ఆ హత్య మీరే చేశారని కంప్లైంట్ ఇచ్చారు. సత్యం చెప్పాడా సార్? సత్యమే కంప్లైంట్ ఇచ్చాడని మీకెలా తెలుసు? సార్ వాడు నా ఫ్రెండ్ సార్. నేను వాడు ఇప్పుడే మాట్లాడుకున్నాం సార్. నేను చెప్పింది అర్థం చేసుకోకుండా వాడు నన్ను పోలీసులకు పట్టించేంత వరకు నిద్రపోనంటున్నాడు సార్. మీకు ఆ హత్యకి సంబంధం లేదు. మీ మీద ఒట్టు సార్. ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ వైజాగ్ లో. ఓ పని చేయండి, మీరు వెంటనే బయలుదేరి కాకినాడకు వచ్చేయండి. సార్ నాకు ఇంకో 4 రోజుల్లో పెళ్లి సార్. చాలా పనులున్నాయి, ఇప్పుడు రావడం కుదరదు సార్. సాంబా బావమరుదులు నిన్ను లేపేయాలని ఫిక్స్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నువ్వు బయలుదేరరా. నేను హత్య చేయలేదని చెప్తాను కదా సార్, అప్పుడు నేను సార్ పోలీస్ స్టేషన్కి రావాలి. కేసు పెద్దదయ్యింది, ఎస్పీ వరకు వెళ్లిపోయింది. చిన్న ఎంక్వైరీయే కదా, భయపడకుండా. నువ్వు ఆ హత్య చేయలేదుగా, డైరెక్ట్ గా వచ్చి నీకు ఆ హత్యకి ఏ సంబంధం లేదని ఒక లెటర్ రాసిచ్చి వెళ్లిపో, అంతే కదా. రొటీన్ ఎంక్వైరీ సార్.
సాంబాని ఎవడైనా లేపేసే అవకాశం ఉందిరా. ఒకరా ఇద్దరా? ఊళ్ళో ఉన్న అందరితోనూ తను విరోధం పెంచుకున్నాడు కదా. టెక్స్టైల్స్ ఓనర్ కూతురు ఒకరిని లవ్ చేసిందని వాడికిచ్చి పెళ్లి చేసి సముద్రంలో వారం రోజులు కాపురం చేయించి కన్నతండ్రిని చేతకనమని చేసేసాడు కదా. పెద్ద మనిషి, పైగా పిల్ల తండ్రి ఊరికే ఉంటాడా? ఎవడో ఒకరిని సెట్ చేసి వాడే లేపేసి ఉండొచ్చు. కోడిని కోసినట్టు ఎంతమందిని కోసేసి ఉంటాడు. అలా కోసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా వీణ్ణి లేపేశారేమో. ఇప్పుడు నీకున్న ఏకైక సమస్య సత్యం నీ మీద కంప్లైంట్ ఇవ్వడమే. ఊరు మొత్తం వల్లకాళ్ల మారిపోయింది. ఎవడో ఓ బకరగాన్ని బొక్కలో తోసి ఆ సాంబా బాడీని తీసుకోవడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. అనవసరంగా నువ్వుగా వెళ్లి వాంటెడ్ గా ఇరుక్కోకు. నా మాట విని ఫోన్ ఆఫ్ చేసి ఓ 2 పెగ్గులు వేసుకుని పడుకుని నిద్రపో. మిగతాది రేపు చూసుకుందాంలే. నువ్వేం దిగులు పడకో. చీర్స్. మీకేం కాదు, మీకు నేనున్నాను బాబు గారు. మీరు దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు ఉన్న చోటు సాంబా మనుషులకు తెలిసిపోయిందన్నా. త్వరగా వెళ్ళిపోన్నా. అయ్యయ్యో, త్వరగా త్వరగా నాన్న మందులు వెనక్కి తీసుకో. ఏంటబ్బా రాముడు చేస్తున్నాడు? ఏంటి రాముడు? రే అప్పారు, కమల్ నీతో ఉన్నాడా? ఉన్నాడు. నేనే ఆఫ్ చేయమన్నాను. ఏంటట? ఫోన్ వాడికి ఇవ్వు. ఇదిగోరా కమల, రాముడు మాట్లాడాలంట. చెప్పరా. రే కమల్, కాకినాడ మొత్తం నువ్వు అన్నయ్య చేశారని చెప్పుకుంటున్నారా? పోలీసులు నిన్ను తీవ్రంగా వెతుకుతున్నారు. సాంబ మనుషులు నిన్ను లేపేయాలని ఫిక్స్ అయి తిరుగుతున్నారు. ఇంకేం ఆలోచించుకున్న పోలీసులకి సరెండర్ అవడం మంచిది. నా మాట విని ముందు సరెండర్ అవరా, మిగతాది తర్వాత మేనేజ్ చేద్దాం. ఎందుకురా? నేనెందుకు సరెండర్ అవ్వాలి? నేనేం తప్పు చేశాను రా? నాకు సాంబకి మాత్రమే గొడవ? ఏ నీకు సాంబకి గొడవ ఎందుగా? మరైతే నువ్వు లేపేశావా? రే కమ్మలు, సాంబాని మనమే చంపామంటున్నాడు. ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? పడుకో, రిలాక్స్ గా, రేపు చూసుకుందాం. పడుతున్నారా? పడుకోండి రా, వెళ్ళండి. కిరణా కొట్టు. కమల్ ఎవరన్నా? కమల? మీ ఫోన్ ఆన్ చేయమని చెప్పారు. ఎవరో కాకినాడ ఇన్స్పెక్టర్ మాట్లాడారట. సార్, ఇంకా బయలుదేరలా? ఇక్కడ కాకినాడ రగిలిపోతోంది. సాంబా పెళ్ళం శవాన్ని తీయనివ్వనట్టు పోరాటం చేస్తోంది. నువ్వు వస్తానని ఫోన్ ఆఫ్ చేసి నిద్రపోతున్నావు. చిన్న ఎంక్వైరీ అని చెప్పాను. వెంటనే బయలుదేరితే నీకే మంచిది. లేదా బయటకొచ్చి ఓసారి తొంగి చూడమ్మా. ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారే, నిన్ను అరెస్ట్ చేసి సాంబాని హత్య చేసిన వాడు అరెస్ట్ అని టీవీ9 లో న్యూస్ వస్తుంది. నువ్వు వస్తావా? న్యూస్ రావాలా? నేనే వస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు అక్కడి నుంచి బయలుదేరాలి. బస్ ఎక్కినప్పటి నుంచి ప్రతి అరగంటకి నువ్వెక్కడున్నావో నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండాలి. స్టార్ట్ నా. కాకినాడ వెళ్తున్నాం. ఉదయాన్నే అందరినీ నువ్వే తీసుకెళ్తానన్నా? అది కాదు మళ్ళీ, మా పెద్దమ్మాయికి ఇంకా శుభలేఖ ఇవ్వలేదు. అన్నయ్య నేను కలిసి వెళ్ళిస్తే గానీ తీసుకున్నాను పట్టుబడుతున్నాడు. మర్యాదగా ఉండదని అన్నయ్య వెంటనే రమ్మన్నాడు, అందుకే వెళ్తున్నాను. ఉదయాన్నే అప్పారావు వస్తాడు. మీరందరూ బయలుదేరి వచ్చేయండి. సారీ మళ్ళీ. అమ్మా, మా ఏమిటి? మనం వెంటనే కాకినాడ బయలుదేరుతున్నాం. కమల్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నాడు. అందుకని ఇంత వర్షంలోనా? అవును. బయట వర్షం చూడవే, ఇప్పుడెలా వెళ్తావే? వెళ్ళాలి. హలో, ఫోన్ నీళ్ళలో పడిపోయింది, అందుకే మాట్లాడలేకపోయాను. ఓ 1500 అరిటాకులు తీసుకోండి.
కొబ్బరికాయలు తీసుకోండి. వాటర్ బాటిల్స్ అన్న. సరే అన్న, పొందాను. అరే అబ్బాయి, సార్ కొంచెం వెనక సీట్లో కూర్చుంటారా? ఒకే ఊరు వాళ్ళం మాట్లాడుకుంటూ వస్తాం. అలాగే. థ్యాంక్స్ బాబు. అబ్బా ఏం వర్షం. అవును రా అబ్బాయి, సాంబార్ని లేపేశారని విన్నాను. స్పాట్లోనే ఉంటాడు కదా?